హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు gprtalks యూట్యూబ్ ఛానల్. ముందుగా మనకి పిండి వంటలు అంటే గుర్తొచ్చేవి పప్పు చెక్కలు, జంతికలు, అరిసెలు ఇలాంటివి. సో అందులో ఈరోజు నేను పప్పు చెక్కల్ని కొంచెం డిఫరెంట్గా ఈజీ ప్రాసెస్లో ప్రతి ఒక్కరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పప్పు చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అండి. సో తప్పకుండా వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా మనం క్రంచీగా పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ చూసే ముందర మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ gprtalks యూట్యూబ్ ఛానల్. అలాగే బెల్ ఐకాన్ని కూడా మర్చిపోకుండా హిట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇక పప్పు చెక్కల ప్రాసెస్లోకి వెళ్తే దీనికోసం ముందుగా నేను 1 కప్ బియ్యపిండిని యూజ్ చేస్తున్నానండి. ఇది పొడిపిండే బియ్యపిండి. అలాగే 1 అవర్ వరకు నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పుని యూజ్ చేస్తున్నాను. అది లిమిట్ ఏం లేదండి, మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత యూజ్ చేయొచ్చు. అలాగే టేస్ట్కి సరిపడినంత కారం, సాల్ట్ కూడా యూజ్ చేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు, ఇవన్నీ యూజ్ చేసి ఈరోజు మనం టేస్టీగా క్రంచీగా పప్పు చెక్కల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ వాటర్ని యూజ్ చేస్తున్నానండి. 1 కప్ బియ్యపిండికి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఏ మెజర్మెంట్తో అయితే బియ్యపిండిని తీసుకుంటారో ఆ మెజర్మెంట్స్తో 2 కప్స్ యూజ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 2 కప్స్ వాటర్లో సాల్ట్ని యాడ్ చేసుకొని వాటర్ బాయిలింగ్ అయ్యేటప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని యూజ్ చేస్తున్నాను. మీరు మీ స్పైసీనెస్కి తగినంత కారాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ అలాగే కారం యాడ్ చేసి వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్స్ అయిపోయి ఈవెన్గా బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ముందుగా తీసుకున్నటువంటి బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాటర్ బాయిలింగ్ అవుతున్నాయి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం తీసుకున్నటువంటి 1 కప్ బియ్యం పిండిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా బియ్యం పిండిని యాడ్ చేసుకుంటూ ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బియ్యం పిండిని మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పుని యూజ్ చేస్తున్నాను. ఇందులో మీరు పచ్చిశనగపప్పుకి బదులుగా వేరుశనగపప్పు అయినా లేకపోతే పెసరపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఏది యాడ్ చేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వాటన్నిటిని ఒక హాఫ్ అన్ అవర్ వరకు సోక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా జీలకర్ర, కరివేపాకు, పచ్చెనగపప్పు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ హాట్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో గోరువెచ్చగా చేసినటువంటి ఆయిల్ని యాడ్ చేయడం వల్ల మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈజీగా మనకి పప్పు చెక్కలు అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మొత్తం ప్రెస్ చేసుకుంటూ ఇలా రౌండ్ షేప్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పిండి మొత్తాన్ని. చూడండి, ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి సాఫ్ట్ అవుతుంది పిండి. దీనివల్ల పప్పు చెక్కలు బ్రేక్ అవ్వకుండా ఈజీగా వస్తాయి అన్నమాట. బ్రేక్ అవ్వవు అస్సలు కూడా. ఇలా చపాతీ పిండిలాగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం ప్రెస్ చేసుకోవడం వల్ల పిండి చాలా సాఫ్ట్ అవుతుందండి. ఇందులో యాడ్ చేసినటువంటి ఆయిల్ వల్ల మనకి పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు మనం చిన్న రౌండ్స్లో పప్పు చెక్కలను ప్రిపేర్ చేసుకోవడానికి కన్వీనియంట్గా స్మాల్ రౌండ్స్లో ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇప్పుడు పూరీ ప్రెస్ తీసుకొని ఇందులో కవర్ అప్లై చేసి దాని మీద 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అప్లై చేసుకొని పూరీ ప్రెస్ యూజ్ చేసి ఇలా అప్పడాలాగా మనం ప్రెస్ చేసుకోవాలండి పప్పు చెక్కల్ని. చూడండి, ఇలా సాఫ్ట్గా వెడల్పుగా వచ్చేసాయి మనకి. చాలా ఈజీగా కూడా ఉంటాయండి, అస్సలు బ్రేక్ అవ్వవు మనం ఆయిల్ యాడ్ చేయడం వల్ల. ఈ ప్రాసెస్లో నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే మీకు పప్పు చెక్కలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఇందులో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి పప్పు చెక్కలు క్రంచీగా రెడీ అయిపోతాయి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా పూరీ ప్రెస్ యూజ్ చేసి పప్పు చెక్కల్ని ఈజీగా పర్ఫెక్ట్ షేప్లో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా పల్చగా ఉంటాయి, అలాగే చాలా క్రంచీగా కూడా వస్తాయి. ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీగా
క్రంచీగా పప్పు చెక్కల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, పప్పు చెక్కలు చాలా క్రంచీగా ఉంటాయి, చాలా పల్చగా ఉంటాయి, మనకి అస్సలు బ్రేక్ అవ్వవు. మనం వాటర్లో పిండిని బాయిల్ చేసుకోవడం వల్ల అస్సలు బ్రేక్ అనేది రాదు. పప్పు చెక్కలు పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. ఇలాంటి మరిన్ని మోర్ రెసిపీస్ కోసం జిపిఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా మర్చిపోకుండా హిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.